దాకా గణతంత్ర రాజ్యాల గురించి చూసాం. తర్వాత మనకి మొదటి సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. మొదటి సామ్రాజ్యాల్లో మనకి మొట్టమొదట ఏర్పడిన సామ్రాజ్యం ఏంటిది అని అంటే మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం అనేది మహాపద్మనందుడు ఉన్నప్పుడు వాయువ్యం నుంచి ఒడిస్సా దాకా వచ్చిందని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇతనే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత చంద్రగుప్తుని కొడుకైన బిందుసారుడు, తర్వాత అశోకుడు మగధ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నైసర్గిక స్వరూపాలు చేసుకున్నట్టు హిందూకుష్ పర్వతాలు, అతిపెద్ద ఎడారి వచ్చేసి భారతదేశంలో థార్ ఎడారి రాజస్థాన్లో ఉంటుంది. ఇది ఆరావళి పర్వతాల దగ్గర ఉంటుంది. గంగా సింధు నది లోయలు ఉంటాయి. మాల్వా పీఠభూమి ఉంటుంది, దక్కన్ పీఠభూమి ఉంటుంది. ఇక్కడ కృష్ణ తుంగభద్ర లోయలు కూడా ఉంటాయి. ఇక్కడ అధిక జనసాంద్రత అనేది గుజరాత్, పంజాబ్లలో ఉంటాయి. తర్వాత ఈ మౌర్య సామ్రాజ్యం గురించి చంద్రగుప్తుడి మంత్రి అయిన కౌటిల్యుడు ఏం రాసిండనంటే అర్థశాస్త్రం అన్న పుస్తకం రాసిండు. అలాగే చంద్రగుప్తుని ఆస్థానంలో ఇంకొక మంత్రి ఎవరు అని అంటే గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథం అనేది ఒకటి రాసిండు. ఇతని కాలంలో అశోకుడు శాసనాలు కూడా వేయించిండు. చాణక్యుడు అర్థశాస్త్రం అనే పుస్తకంలో రాజు రాజ్యాలని ఎలా జయించాలి అనేది కూడా తెలిపిండు. తర్వాత చక్రవర్తి ప్రత్యక్ష పన్నుల నియంత్రణ అనేది ఉండేది. తర్వాత అశోకుడు వచ్చేసి మనకి మౌర్యుల్లో ప్రసిద్ధి చెందిన పాలకుడు ఎవరు అని అంటే అశోకుడు కళింగ అనేది నేటి తీర రాష్ట్రమైన ఒడిశా యొక్క పాత పేరు. కళింగను జయించడానికి అశోకుడు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో చాలామంది చనిపోయేసరికి ఆ యుద్ధ తీవ్రతను చూసి అశోకుడు యుద్ధాలు చేయొద్దు అని ప్రకటించుకున్నాడు. కళింగ యుద్ధాన్ని తెలిపే శాసనం చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు నేను కళింగను జయించాను. ఈ యుద్ధంలో 180,000 మంది బందీలయ్యారు. 1,00,000కు పైగా సైనికులు చనిపోయారు. ఇది వచ్చేసి అశోకుడు సమస్యల్ని పరిష్కరించడం కోసం ధర్మ మహామాత్రులు అనే అధికారులను నియమించాడు. అశోకుడు తన సందేశాన్ని బయట పెట్టడానికి రాళ్లపైన, స్తంభాలపైన చిక్కించడమే కాకుండా వేరే సుదూర ప్రాంతాలైన గ్రీన్ కానీ శ్రీలంకలకు కానీ రాయబారిని పంపించాడు. తర్వాత వచ్చేసి దక్కన్లో మనకి రాజ్యాలు ఉంటాయి. దక్కన్లో ఉండే రాజ్యాలని సమూహాలని తెగలు అని అంటారు. మౌర్య సామ్రాజ్యం తర్వాత మనకి శాతవాహనుల సామ్రాజ్యం వస్తుంది. శాతవాహనులో మనకి 3 రాజులు ప్రసిద్ధులు. ఒకటి గౌతమిపుత్ర శాతకర్ణి, రెండవది వాసిష్ఠపుత్ర పులమావి, మూడవది వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి. వీళ్ళందరూ 2000 సంవత్సరం. అసలు శాతవాహనుల యొక్క మొదటి రాజధాని వచ్చేసి కోటిలింగాల వచ్చేసి మొదటి రాజధాని. ఇక్కడ శాతవాహనుల మొదటి రాజ్యస్థాపకుడు ఎవరని అంటే శ్రీముఖుడు. వీళ్ళు ఏం చేస్తారంటే బౌద్ధ ఆరామాలు కానీ బౌద్ధ మతాన్ని పోషించడం కానీ జరిగిందన్నట్టు. ఇది శాతవాహనులో మనకి అస్మాక జనపదం ఇక్కడ ఉంటుంది, మన బోధనలో ఉంటుంది. కోటిలింగాల తొలి రాజధాని ఇది. తర్వాత మనకి ఈ శాతవాహనులోనే ఒక కవిరాజు ఉంటుంది. అతని పేరు హలుడు. ఇతను 17వ రాజు. ఇతను కొందరు రాజులు కీసరగుట్టలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు అనేటివి చేస్తారు. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో మేకదోని గ్రామంలో లభించిన శిలాశాసనం అనేది ఉంటుంది. తర్వాత మనకు వచ్చేసి శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు అనేవాళ్ళు మనకి దక్కన్ని పరిపాలిస్తారు. ఈ ఇక్ష్వాకు వంశంలో మూల పురుషుడు వచ్చేసి శాంతమూలుడు. ఈ శాంతమూలుని యొక్క తర్వాత వీరపురుషదత్తుడు. వీళ్ళు ఏంటిదనంటే యాగాలు చేసేవాళ్ళు. అశ్వమేధ యాగము, వాజపేయి యాగము. వీళ్ళు రామాయణంలో రాముని వంశానికి చెందిన వారమని చెప్పుకునేవాళ్ళు. తర్వాత కుషాన్లు అనేవాళ్ళు కుషాన్లో పరిపాలించారు. ఆ కుషాన్లలో గొప్ప రాజు ఎవరని అంటే కనిష్కుడు. ఇతను 78లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు బాగా
తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. తర్వాత వచ్చేసి గుప్త సామ్రాజ్యం వచ్చేసి మనకి చంద్రగుప్తుడు ఉంటాడు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు వీళ్ళందరూ గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించారు అన్నట్టు. వీరు ఏంటిదనంటే బౌద్ధ స్తూపాలకు కూడా నిధుల్ని కేటాయించి వాటిని పోషించేవాళ్ళు అన్నట్టు. తర్వాత వచ్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిందే ప్రజాస్వామ్య స్వభావం. రాజుల చేతి ఉంటే అది రాజరిక ప్రభుత్వం అన్నట్టు. ఓటర్గా నమోదు కావాలంటే 18 సంవత్సరాల నుండి ఓటర్గా ఉండాలి. సర్పంచ్గా పోటీ చేయాలంటే 21 సంవత్సరాల నుండి ఉండాలి. ఈ పార్టీలు తమ ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాలు ఓటర్ల ముందు ఉంచుతారు. దీన్ని మేనిఫెస్టో అని అంటారు. ఏమేం చేస్తారు అనేది. తర్వాత ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్తో పాటు వార్డు మెంబర్కి కూడా ఎన్నికలు జరుగుతాయి. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరుగుతాయి. ప్రతి గ్రామ సభ 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఈ గ్రామ సభలో ఓటర్లందరూ పాల్గొని వాళ్ళ సమస్యలు అనేటివి చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే గ్రామ సభ గురించి. గ్రామ పంచాయతీ పనులు మురికి కాలువలు తీయడం కానీ, లైట్లు పెట్టడం కానీ, బిలో పవర్టీ లైన్స్ ఉన్న వాళ్ళకి సహాయాలు చేయడం కానీ, ఇవన్నీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంటే సంవత్సరానికి కనీసం 100 రోజుల పని తీసుకోవడం, MGNRG అనేది అమలు చేయడం అనేది గ్రామ పంచాయతీల విధి అన్నట్టు. వార్డులో కూడా అనేటివి ఉంటాయి. వార్డు మెంబర్ని కూడా ఎన్నుకుంటారు. ఇది కూడా 21 సంవత్సరాలు నిండిన వారు పోటీ చేయవచ్చు. ఉప సర్పంచ్ అని అంటే వార్డు మెంబర్లను ఒక ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. అలాగే కార్యదర్శి ఉంటాడు ప్రతి గ్రామ పంచాయతీకి. ఈ గ్రామ పంచాయతీకి ఉండే కార్యదర్శిని ఇట్లా మనకి ఎగ్జామ్ పెట్టి ఎన్నుకుంటారు. ఎగ్జామ్ పెట్టి వాళ్ళని తీసుకుంటారు. గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది అంటే మురికి కాలువలు అవి తీసుకుంటుంది. జంగమ్మ అనే ఆమె అజిపల్లి రంగారెడ్డిలో ఒక చిన్న గ్రామం. ఈమె ప్రతిభా పాటిల్తోటి తీసుకుంటుంది. ఏంటిది నిర్మల గ్రామ పురస్కార్ అవార్డు తీసుకుంది. గంగాదేవిపల్లిలో 18 కమిటీని గ్రామ సభ ద్వారా ఏర్పాటు చేశారు. తర్వాత పట్టణ ప్రాంతాల్లో స్థానిక సోపానం. మనకి ఇలాగ ఇక్కడ అయితే గ్రామ పంచాయతీలు ఉంటాయి, పట్టణాల్లో కూడా ఇలాగే మనకి స్థానిక స్వపరిపాలన ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నగర పంచాయతీ 20,000 నుంచి 40,000 జనాభా ఉంటే నగర పంచాయతీ అని, మున్సిపల్ కౌన్సిల్ 40,000 నుంచి 3 లక్షలు ఉంటే మున్సిపల్ కౌన్సిల్ అని, మున్సిపల్ కార్పొరేషన్ అంటే 3 లక్షల పైన జనాభా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ అని అంటారు. ఇందులో ఎన్నికయ్యే వాటిని కౌన్సిలర్ అని, కార్పొరేషన్లో ఉంటే అతన్ని కార్పొరేటర్ అని అంటారు. గ్రామ సర్పంచ్ని ఎన్నుకున్నట్టే వీళ్ళను కూడా ప్రత్యక్షంగా ఓటు హక్కు వినియోగించుకొని ఎన్నుకుంటారు. వీళ్ళు కూడా చేసే పని అదే. మామూలుగా ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్నులు అనేటి పురపాలక సంఘాలు చేసే పని. తర్వాత మనకు వచ్చేసి మన తెలంగాణలో దాదాపు 7 భాషల వైవిధ్యాన్ని ప్రచురింపబడుతుంది. తర్వాత మనకి తారేడారి భారతదేశం రాజస్థాన్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ గడ్డి మాత్రమే ఉంటుంది. గొర్రెలు, మేకలను, ఒంటెలను మేపడం మీద ఆధారపడతారు. ఆరవల్లి శ్రేణులు ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ జైసల్మేర్, బిక్నూర్, జోధ్పూర్ లాంటి ముఖ్యమైన పట్టణాలు ఉంటాయి. తర్వాత సిక్కిం అనేది హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉన్న చిన్న రాష్ట్రము. ఇది చల్లగా ఉంటుంది. ఇది నేపాల్, భూటాన్, టిబెట్ల సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. తర్వాత పాండిచ్చేరి భారతదేశం యొక్క ఆగ్నేయ తీరంలో గల చిన్న రాష్ట్రం అని ఇచ్చిండు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో నా భారతదేశం చాలా లోతైనది, విభిన్న ఆచారాలు, నమ్మకాల పట్ల విస్తృత సహనాన్ని కనబర్చిందని, భిన్నత్వంలో ఏకత్వం అన్న దాన్ని నెహ్రూయే రూపొందించాడు. తర్వాత స్త్రీ పురుష సమానత్వ దిశగా ప్రయాణం అని అంటే ఇప్పుడు స్త్రీ పురుషులు అనేవాళ్ళు
సమానత్వంగా ఎలా ఉంటారు అనేది ఇది. ప్రతి 1000 మందికి ఎంతమంది